సివిల్, క్రిమినల్ లాయర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సుధాకర్ గారు మన వీక్షకుల సందేహాలకు, సూచనలకు సలహాలు ఇస్తారు. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ సుధాకర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీరు అడిగిన వాటికి సమాధానం అయితే చెప్పగలుగుతారు. నమస్తే సార్. సివిల్, క్రిమినల్ కేసులో తేడా ఏమిటి వివరించండి సార్. అసలు క్రిమినల్ కేసులు అంటే పోలీసు వారు నమోదు చేసినటువంటి కేసులను క్రిమినల్ కేసులు అంటారు. సివిల్ కేసెస్ అంటే బౌండరీ డిస్ప్యూట్స్, ల్యాండ్స్, రికవరీ సూట్స్, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా సివిల్ కేసెస్ కింద పరిగణిస్తారు. ఓకే సార్. క్రిమినల్ కేసులన్నిటిలో పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేయొచ్చంటారా? లేదమ్మా, దాంట్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మౌలిక ఆదేశాల ప్రకారం 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి 7 సంవత్సరాల శిక్ష పడే ఆస్కారం ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్లో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే సదుపాయం 41A సిఆర్పిసి ప్రకారం నిర్దేశించబడినది. 7 సంవత్సరాల పైబడి శిక్ష ఉన్నటువంటి నేరాల్లో కంపల్సరీ పోలీసు వాళ్ళు రిమాండ్ చేస్తారు. ఓకే సార్. మరి అరెస్ట్ అయిన వ్యక్తి ఉంటే హక్కులు ఏమిటి? అరెస్ట్ చేసే మొదలు ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయండి. పోలీసు వారు అరెస్ట్ చేసే మొదలు ఖచ్చితంగా వారి బంధువులకు సమాచారం తెలియపరచాలి. మీ ఆయనను, లేకపోతే మీ బాబును, మీ సంబంధికులను, వీళ్ళందరినీ సమాచారం ఇచ్చి మీ వారిని, మీకు సంబంధించిన వ్యక్తులను మేము అరెస్ట్ చేయటం, ఫలానా కేసు నమోదైంది, ఫలానా సెక్షన్ నమోదైంది, వాటి కింద మేము వీరిని అరెస్ట్ చేస్తున్నాము, వారిని న్యాయస్థానంలో ప్రవేశపెడతాము అని చెప్పి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. మరి విచారణ కోసం వచ్చిన వ్యక్తి వద్ద నుంచి పోలీసులు మొబైల్ని తీసుకుంటారు, అది ఎక్కడి వరకు సమంజసం అంటారు సార్? అది చట్టంలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ లాక్కోవాలి అని ఏ చట్టంలో కూడా లేదండి. కానీ వ్యవహారికంలో చట్ట ప్రకారం ఈ మొబైల్ ఫోన్ను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ సంబంధిత రైటర్ దగ్గర ఈ ఫోన్ను భద్రపరిచి ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్ వారికి ఇవ్వటం అదొక పద్ధతి. అంతేగాని చట్టంలో ఎక్కడ కూడా ముద్దాయి దగ్గర ఫోన్ లాక్కోవటం, ముద్దాయి దగ్గర ఫోను తీసుకొని పోలీసు వారు హరాస్ చేయటం, ఇది ఏ చట్టంలో కూడా లేదు. ఇది చట్ట పరిధిలో పరిగణించాల్సిన అంశం కానే కాదండి. ఓకే సార్. మనకు కాలర్ రెడీగా ఉన్నారు, చూడండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. గుడ్ ఈవినింగ్ అండి. విష్ యు ది సేమ్. మనతో పాటు లైవ్ చూస్తున్నారండి మీరు ఈరోజు మహేష్ గారు? లేదు నాకు లైవ్ లేదు కదా. ఓకే అండి. మనతో పాటు అయితే అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. మీకు న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా సార్తో మాట్లాడవచ్చు. వివరించండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇది ఎలా అంటే కొన్ని కేసు ఏదైనా పెండింగ్ ఉంటాయి కదా సార్, అంటే అది మన క్రైమ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా మనం దాన్ని రీఓపెన్ చేయించి మనం ఏమైనా స్టార్ట్ చేయించచ్చు దాన్ని. అది ఏ కేసులో? క్రిమినల్ కేసులోనా, సివిల్ కేసులోనా? సివిల్ కేసులో. సివిల్ కేసులో ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుందండి. అది అంటే నడుస్తుంది, కానీ పెండింగ్ లో పడి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయలేదు, అలాగే ఉండిపోయింది. అది అంది కుదురుతుందా? అది మళ్ళీ రీఓపెన్ చేయొచ్చా లేదా? అంటే ఏ స్టేజ్లో క్లోజ్ అయిందండి అది? స్టార్టింగ్ ఒక 1 ఇయర్ సెకండ్ హియరింగ్ లోనే అది క్లోజ్ అయింది సార్. ఎందుకు క్లోజ్ అయింది? మా దగ్గర నుంచి కాదు, సెకండ్ పార్టీ కాదండి. సెకండ్ హియరింగ్ లో ఎందుకు క్లోజ్ అయింది అది? వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి కాదు. ఎవరి దగ్గర నుంచి అండి? వాళ్ళు సెకండ్ పార్టీ వాళ్ళు రావాలి కోర్టుకి, వాళ్ళు రాలేదన్నమాట. రాకపోతే రీఓపెన్ చేయించచ్చా దాన్ని? చేయించచ్చండి. దానికి ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? ఏం లేదండి. ఫస్ట్ ఇప్పుడు కేసు సెకండ్ హియరింగ్ లో క్లోజ్ అయింది అన్నారు. ఎందుకు క్లోజ్ అయింది? సమన్లు సర్వ్ అయిన తర్వాత క్లోజ్ అయిందా, లేతే సమన్లు సర్వ్ అయిన తర్వాత అతను కోర్టుకు రాకపోతే ఎక్స్పార్టీ చేసిండ్రా,
ఏ విధంగా క్లోజ్ అయింది అన్నది చెప్తే దానికి అనుకూలంగా రిఓపెన్ పిటిషన్ వేసుకోవచ్చు అండి కోర్టు. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఎందుకు రాలే అంటే రీజన్ అయితే తెలియదు సార్. అంటే పెండింగ్ ఉంది నాకు క్లోజ్ అయితే చేయలేదు, దానికి పెండింగ్ ఉంది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే. సో థ్యాంక్ యూ అండి మహేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా నేను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్టయితే పర్సనల్గా కూడా మీరు సార్ని విజిట్ చేయొచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు కూడా. సార్ ఇందాకైతే వివరిస్తూ ఉన్నారు, విచారణ కోసం వచ్చిన వ్యక్తి వద్ద నుంచి పోలీస్ స్టేషన్లో ఫోన్ తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వివరిస్తారు. అది ఎక్కడ కూడా చట్టంలో ఎక్కడ కూడా లేదండి. విచారణ కోసం వచ్చిన వ్యక్తి దగ్గర ఫోను లాక్కోవటము తీసి పెట్టటము అనేది ఎక్కడ కూడా చట్టంలో లేదండి. కానీ ఇన్వెస్టిగేషన్ పర్పస్కి వచ్చినప్పుడు ఆ ఫోన్ రావటం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ ఫోన్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ రికార్డ్ చేస్తున్నారు, తర్వాత ఏ అధికారి చేస్తున్నారు అన్నది అందరికీ గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి కాబట్టి అది అవాయిడ్ చేస్తానికి కంపల్సరీ ఆ ఫోను సంబంధిత స్టేషన్ రైటర్ దగ్గర భద్రపరిచి మళ్ళీ వెళ్ళేటప్పుడు వారి ఫోన్ వారికి ఇవ్వాలి. కానీ చట్టంలో ఎక్కడ కూడా మీరు వచ్చిన వ్యక్తి దగ్గర ఫోన్ లాక్కొని లోపల పెట్టాల్సిన పరిస్థితి కానీ చట్టంలో అటువంటి దాని గురించి ఎక్కడ కూడా డిస్క్రైబ్ చేయలేదు. ఓకే సార్. మరి విచారణ కోసం పోలీసు పిలిచినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలంటారా, వెళ్ళాలి అంటారా, కొంచెం సమయం తీసుకొని కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంది అంటే? లేదండి, విచారణ కోసం వచ్చేటప్పుడు జనరల్గా ఫస్ట్ మీ పైన కేసును ఫిర్యాదు వచ్చింది మీరు రావాలి అని చెప్పేది ఒకటి. రెండవది కేసు నమోదైన తర్వాత మీరు కంపల్సరీ ఏం తెలుసా మీరు విచారణకు రావాలని నోటీస్ ఇస్తారు ఒకటి. మూడవది ఏమీ లేకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిచి అసలు మీ ప్రమేయం ఉందా లేదా అని విచారణ చేస్తానికి పిలుస్తుంటారు. కాబట్టి జనరల్గా పోలీసులు పిలవగానే ఫస్ట్ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు మొత్తం ఏంటంటే వారికి మొత్తం సమాచారం ఇవ్వాలి. మీ పైన ఫలానా వ్యక్తి కేసు ఫిర్యాదు చేశాడు, మీ పైన కేసు నమోదైంది, ఆ కేసు నమోదు దానికి అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం మీరు రావాలి అని చెప్పినప్పుడు ఆ పూర్తి సమాచారం అందుకున్న తర్వాత మీరు స్వయంగా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మీకు అనుకూలమైనటువంటి ఒక న్యాయవాదిని తీసుకొని కూడా మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళొచ్చు, విచారణకు సహకరిస్తారు. ఓకే అండి. మరి పోలీస్ స్టేషన్ అంటేనే సామాన్య ప్రజలు చెంకుతారు. మరి పోలీస్ స్టేషన్లో సామాన్య ప్రజలు పోలీసులను దురుసుగా ప్రవర్తిస్తారనే ఆరోపణ ఉంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఏం లేదండి, జనరల్గా ఇది అందరికి కూడా ఒక జనరల్ సైకాలజీ. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ అందరూ పోలీస్ వారు అలా ఉండరండి. సమ్ పర్సన్స్ ఎస్ఐ ర్యాంక్ అండ్ అబౌవ్ పోలీస్ పర్సనల్ వాళ్ళు జనరల్గా ఏం తెలుసా పిలిచి విచారణ కోసం పిలిచినప్పుడు వాళ్ళు హుందాగా వ్యవహరిస్తారు, హుందాగా మాట్లాడతారు, హుందాగా చేస్తారు. ఎక్కడైనా కూడా కొంత మనకు అసౌకర్యం కలిసేది ఏంటంటే ఈ లోవర్ క్యాడర్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ వీళ్ళే కొద్దిగా ప్రవర్తన తప్పి వాళ్ళే ఏం తెలుసా అతిగా మాట్లాడతారు తప్పించి. కానీ ఈ ఎస్ఐ ర్యాంక్ అండ్ అబోవ్ వాళ్ళందరూ జనరల్గా వాళ్ళు పద్ధతి ప్రకారమే చేస్తారు. అట్లాంటిది కనుక మీకు జరిగినట్టయితే వాళ్ళ పై అధికారి డిస్టిక్లో అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమిషనరేట్ పరిధిలో అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్, వారికి ఉన్నత అధికారులకు మీరు రిటర్న్లో ఒక అప్లికేషన్ రాసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫలానా అధికారి నన్ను దురుసుగా ప్రవర్తించడు, నన్ను అనరాని మాటలు అన్నారు కాబట్టి వీరిపైన తగు చర్య తీసుకోండి అని చెప్పి పై అధికారులకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందండి. ఓకే సార్, మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో సార్, నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చూస్తున్నారండి, లైవ్ చూస్తున్నారా? ఈరోజు మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు సుధాకర్ గారు. సో మీకు న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఉంటే సార్తో మాట్లాడవచ్చండి. హలో హలో మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి.
ఏం లేదండి, ఆస్తి విషయంలో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆస్తి విషయంలో ఉమ్, అయితే మా ఉద్యోగం మొన్న తీసుకున్నాడు. ఉమ్, ఆస్తిలో సమాన ఆస్తి ఇచ్చారు అనమాట. ఉమ్, ఉద్యోగము తీసుకొని ఆస్తిలో సగం భాగం ఆయనకి ఎలా ఇస్తారండి? ఉమ్. అంటే మీరు ఇద్దరు పరస్పర అంగీకారంతో తీసుకుంటండి అది? అది అప్పుడు మా అమ్మ ఉండే ఆ విధంగా చేసిందండి. ఉమ్, ఇప్పుడు టోటల్లీ 50-50 ఇయర్ కదా, 60-40 అయినా రావాలి కదా. అది కాదండి, 50-50 60-40 అని కాదండి. అప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఒప్పంద ప్రకారము ఉద్యోగం ఏం తెలుసా, మీ నాన్నగారి ఉద్యోగం మీ అన్నయ్య గారికి ఇస్తా అని చెప్పి మీరు ఒప్పుకున్నారా? అదే పరిస్థితుల ప్రభావం ఒప్పుకున్నానండి. ఓకే. ఉమ్, అయిన తర్వాత ఉమ్, ఇప్పుడు ఆస్తి విషయంలో కూడా ఉమ్, సగం సగం ఇచ్చారు. ఉద్యోగం అక్కడనే పోయింది, ఆస్తి సగం అయింది. ఉమ్, నాకేమో ఏం లేదు, నేను ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నాను. ఉమ్. మరి నాకు ఎలాంటి సహాయం అందగలుగుతాను? మీరు అప్పుడు కూర్చొని మీరు మీ పరస్పర అంగీకారం ప్రకారము మీ అన్నయ్య గారికి ఉద్యోగం ఇస్తా అని అన్నారు కాబట్టి పరస్పర అంగీకారం ప్రకారం ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆస్తిలో ఏంటంటే 50-50 ఇచ్చిండ్రు. సమానంగా ఏం తెలుసా, ఇద్దరు కొడుకులు కాబట్టి ఉన్న ఆస్తి ఇద్దరికి మీ అమ్మగారు పంచిచ్చిండ్రు. మీరు దీంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీరు న్యాయవాదిని సంప్రదించి మీరు ఏం తెలుసా, ఈ ఉద్యోగము నా ప్రమేయం లేకుండా ఒత్తిడి ప్రకారం చేసిండ్రు, నాకు కూడా ఇట్లా సమన్యాయం చేయాలి అని చెప్పి మీరు కోర్టులో ఒక దావా వేసుకో. హలో సార్ సార్ అలా చేస్తే ఏమన్నా న్యాయం జరుగుతుందా సార్? జరుగుద్దండి. మీరు మీకు దగ్గర ఉన్నటువంటి ఏంటంటే స్థానిక న్యాయవాది, మీకు తెలిసిన న్యాయవాదితోని, అయ్యా ఆ టైంలో మరి మా అమ్మగారు ఏం చేస్తా ఒత్తిడి ప్రకారం నాకేమో తెలియదు, మా అమ్మగారు ఒత్తిడి ప్రకారం మా అన్నయ్య గారికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఏంటంటే నాకు ఏంటంటే ఆస్తిలో సగం సగం ఇచ్చిండ్రు, ఆ ఉద్యోగంలో నాకేం తెలుసా కొంత అన్యాయం జరిగింది కాబట్టి దీంట్లో తగు న్యాయం చేయండి అని చెప్పి న్యాయవాదితో మీరు ఏంటంటే కోర్టులో ఒక దావా వేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కోర్టుకు డబ్బులు చెల్లించేంత స్తోమత కూడా లేదండి నాకు. సార్ మీరు కోర్టుకు డబ్బులు అట్లానే నేను ఎంపికైతున్నా సార్, మీరు కోర్టుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి న్యాయస్థానంలో ఒక ఉచిత న్యాయ సలహా ఉంటుంది, లీగల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, తప్పితే మండల్ లీగల్ సర్వీసెస్, హైకోర్టు లీగల్ సర్వీసెస్, ఇవన్నీ ఉన్నాయండి. లీగల్ సర్వీస్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించండి. ఆ సంప్రదిస్తే వారు మీకు ఉచిత సలహా ఇస్తారు. ఉచితంగా మీ తరఫున వాదిస్తానికి కూడా న్యాయవాదులు అపాయింట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్. ఈ విషయం కోసం నేను చాలా మంది లాయర్లను అడిగినా కానీ ఎవరు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకే అండి నేను ఏమంటున్నా, మీరు ఏంటంటే మీరు ఉండటం ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్లో ఉంటే మీకు సిటీ సివిల్ కోర్టు, సిటీ సివిల్ కోర్టులో లీగల్ సర్వీసెస్ అని ఉంటుందండి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, మండల్ లీగల్ సర్వీసెస్, లీగల్ అథారిటీ సర్వీసెస్ ఇవి ఉంటాయండి. మీరు వెళ్ళి ఏంటంటే ఆ లీగల్ సర్వీసెస్లో అక్కడ దానికి ఉన్నటువంటి చైర్మన్ కలవండి. కలిసి మీ సమస్య వివరిస్తే వాళ్ళు మీ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, ఉచిత సలహా, ఉచితంగా మీకు ఒక అడ్వకేట్ని పెట్టి ఉచితంగా మీకు ఏం చేస్తానికి న్యాయ సలహా మీకు ఇస్తారు. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. మీరు డబ్బులే ఉండాల్సిన అవసరం ఏం లేదండి. డబ్బులు లేకపోయినా కూడా మీరు మండల్ లీగల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అన్నీ ఉన్నాయండి. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మీకు నియరెస్ట్గా సిటీ సివిల్ కోర్టు ఉంటుంది కాబట్టి సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి వారిని సంప్రదించండి. వారే మీ సమస్యకు పరిష్కారం చేస్తారు. వారు ఒక న్యాయవాదిని మీకు అపాయింట్ చేస్తారు. మీ తరఫున వాళ్ళు ఏం తెలుసో వాదించి మీకు తగు న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చేసింది, కాకపోతే ఇంకా మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మళ్ళీ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కూడా. సార్, ఇందాక మనం బాధితులు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చాలా స్టేషన్లలో ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు కూడా ఇవ్వరు. ఇది సమంజసం అంటారా? లేదండి. ఎక్కడైనా సరే
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బాధితుడు ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక రిసీట్ ఇవ్వాలండి. మీ ఫిర్యాదు మా దగ్గర అందింది అని చెప్పి ఎవరైతే ఫిర్యాదు తీసుకుంటారో ఆ రిసెప్షనిస్ట్ దగ్గర కంపల్సరీ టైము, డేటు, ఫిర్యాదుదారుని పేరు, ఫిర్యాదు ఎవరైతే స్వీకరిస్తారో వారి పేరు, సంతకము, తర్వాత సీల్ కంపల్సరీ ఇవ్వాలండి. ఒకవేళ ఇయ్యని పక్షంలో మీరు వారిని ఖచ్చితంగా నేను ఫిర్యాదు చేశాను, నాకు రసీదు ఇవ్వండి, లేదా నా కంప్లైంట్ మీకు ముట్టినట్టుగా ఆథరైజేషన్ లెటర్ ఇవ్వండి అని చెప్పి అడగాలండి. అడిగితే వాళ్ళు కంపల్సరీ ఇస్తారండి. ఒకవేళ ఆ విధంగా చేయనట్టయితే ఈ ఫిర్యాదును వారి ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పలానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడ ఇన్స్పెక్టర్ గారు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ, రైటర్ గారు కానీ, ఆ రిసెప్షన్ సెంటర్ వాళ్ళు కానీ నాకు ఫిర్యాదు ఇచ్చినట్టుగా నాకు రసీదు ఇవ్వలేదు, కాబట్టి తగు న్యాయం చేయండి అని చెప్పి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కంపల్సరీ వాళ్ళు మీకు రసీదు ఇచ్చే విధంగా అరేంజ్మెంట్స్ చేస్తారండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు రసీదు కనుక రాకపోయినట్టయితే మీరు మీ ఫిర్యాదును రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి. పంపిస్తే కంపల్సరీ ఎక్నాలజ్మెంట్ మీకు వస్తుందండి. ఇదొక పద్ధతి అండి. ఓకే ఓకే సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, నమస్తే. మేడం నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు చంద్రశేఖర్ అండి, బంజారా హిల్స్ నుంచి కాల్ చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు బంజారా హిల్స్ నుంచి. సో ఈరోజు మనతో పాటు మేడం. లైవ్లో ఉన్నారండి అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉంటే మీ సమస్యలు సార్తో వివరించవచ్చు, మాట్లాడండి. అడ్వైస్ కావాలి మేడం, న్యాయ సంబంధమైన అడ్వైస్ కావాలి కొంచెం. యా షూర్, తప్పకుండా మాట్లాడండి, సార్తో మాట్లాడండి. మాట్లాడుతున్నా కొంచెం. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ సార్, నేను బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మా భార్య తనతో పాటు ఇద్దరు చెల్లెలు ఉంటారు సార్. అయితే మా మామయ్యకి 2 ఇల్లు ఉన్నాయన్నమాట, నాకు పిల్లనిచ్చిన మామయ్యకి. అయితే మొదటి ఇంట్లో వాళ్ళు ఉంటారు సార్, రెండో ఇంట్లో మేము రెంట్కుంటాం ఇక్కడ. అయితే తన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. రిటైర్మెంట్ ఒక 1.5 year లో రిటైర్మెంట్ అయిపోతాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రాపర్టీ షేర్ చేస్తే మా భార్యకి, మా ఇద్దరు మరదలకి ఏమన్నా వస్తుంది సార్. వాళ్ళు కూడా మ్యారీడ్ అనమాట, ఇద్దరు మరదలు కూడా. లీగల్ గా ఏమన్నా ప్రాపర్టీలో పార్ట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్ మాకు? అంటే అది మీ మామయ్య గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, సొంతంగా సంపాదించుకుంటా, లేదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గరికి వచ్చినటువంటి ఆస్తి? ఒకటేమో సెల్ఫ్ ఎక్వైర్డ్, ఇంకొకటి ఏమో గ్రాండ్ పేరెంట్స్ సంపాదించింది అనమాట. తాత సంపాదించింది ఒకటి ఉంది, సెల్ఫ్ ఎక్వైర్డ్ ఏమో అట్లా అనమాట. అయితే ఒక కుమారుడు కూడా ఉన్నాడు సార్, అంటే మా బామ్మడి కూడా ఉన్నాడు, ఒకరే అనమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు ఇస్తామంటున్నారు, కొన్ని రోజులు ఇవ్వమంటున్నారు. సో దానికి నేను అబ్జెక్షన్ ఏం లేదు, కాకపోతే మన మీరే ఏమైనా సలహా ఇస్తారేమో అని చెప్పి కాల్ చేస్తాను. వచ్చే అవకాశం ఉంటుందా? మీ మామగారి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తాతలు తండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఆస్తిలో మీకు హక్కు ఉంటుంది. మీ మిస్సెస్కి, మీ మరదళ్ళకి, వాళ్ళకి ఏం తెలుసా, న్యాయపరంగా వాళ్ళకి హక్కు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆస్తిలో వాటా వస్తుంది. కానీ ఇది మీ మామగారు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కాబట్టి దాంట్లో ఏం తెలుసా, అతను ఎవరికైనా ఇవ్వచ్చు. మీ భార్యకి ఇవ్వచ్చు, మీ మరదళ్ళకి ఇవ్వచ్చు, మీ బామ్మడికి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా అనాథాశ్రమంకి, వృద్ధాశ్రమంకైనా రాసి ఇవ్వచ్చు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి, సొంతంగా సంపాదించుకోండి కాబట్టి. అయితే ఏదైతే ఇంకో ప్రాపర్టీ మీ మామగారి తాతలు తండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చిన ఆస్తిలో మీ మిస్సెస్కి, మీ మరదళ్ళకి హక్కు ఉంటుంది. ఓకే సార్, అంటే ఇది మనం ప్రో లీగల్ పోవచ్చు లేకుంటే వాళ్ళని అడుక్కునే రేట్ ఉంటుంది? మీరు ఏంటంటే న్యాయసమ్మతంగా మీరు వచ్చే వాటాని అడగండి. వాళ్ళు కనుక తిరస్కరిస్తే మీరు ఖచ్చితంగా ఏం తెలుసా, కోర్టుకు దావా వేయాలి. దావా వేసి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకోవచ్చు. ఎట్లా సార్, ఎక్కడ ఏ కోర్టు నాకు అంత ఐడియా లేదు. ఎక్కడ ఉందండి ప్రాపర్టీ మీది? ప్రాపర్టీ బంజారా హిల్స్ లో ఉంటుంది సార్, మన మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉంటుంది. బంజారా హిల్స్ లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్ అండి. సిటీ సివిల్ కోర్ట్ చెత్త బజార్. చెత్త బజార్ మదీనా అక్కడండి. ఇంకొకసారి హలో చెప్పండి సార్. ఇంకొకటి
మా అమ్మగారు కార్పొరేషన్ లో పనిచేశారు సార్. 2012 లో చనిపోయారు. అంటే ఏపీ ఉన్న మా అమ్మగారు 2012 లో చనిపోయారు సార్, ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ లో. ఎక్కడండి? 2012 నుంచి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ అందులో చేశారనమాట, పనిచేస్తారు. చనిపోయారు, సడన్ డెత్ అయ్యారు. కాకపోతే నేను చాలా తిరిగాను సార్. కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద నాకు అమ్మగారు ఉద్యోగం ఇవ్వండి అని అనమాట. అంటే వాళ్ళు తిప్పారు. స్టిల్ ఐ డిడ్ గెట్ ఎనీ కంపాషనెట్ అపాయింట్మెంట్ సార్. ఇప్పుడు ఏమైనా నేను ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంది సార్. మీరు ఉద్యోగం కోసం ఏమైనా అప్లికేషన్ పెట్టారండి? మీ ఇట్లా మా అమ్మగారు ఫలానా కార్పొరేషన్లో ఈ రోజు నుంచి ఈ రోజు దాకా పనిచేసినారు, అకస్మాత్తుగా ఏం చేస్తే వారు చనిపోవటం వల్ల మా కుటుంబము మా మీద, ఆ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, మాకు గత్యంతరం లేదు, మాకు కంపాన్సేటరీ గ్రౌండ్స్లో ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి మీరు ఆ ఉన్నత అధికారులకు ఏమన్నా అప్లికేషన్ పెట్టిండండి? నంబర్ పెట్టాను సార్. వాళ్ళు ఏమనంటే మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సరే, మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ అప్లికేషన్ ఎవరి దగ్గర అయితే పెట్టినరో ఆ పై అధికారుల దగ్గర మీరు సంప్రదించి, నేను ఫలానా అప్లికేషన్ ఫలానా అధికారి దగ్గర ఫలానా రోజున పెట్టాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకేంటంటే ఎలాంటి కంపాన్సేషన్ గ్రౌండ్స్లో ఉద్యోగం రాలేదు, కాబట్టి మీరు నాకు తగిన న్యాయం చేయండి అని ఉన్నతాధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసినరా? హలో సార్, విన్నారు కదండి, సార్ అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇంకా మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే సార్ని పర్సనల్గా విజిట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా మాట్లాడి సొల్యూషన్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. సో సార్, ఇందాకైతే తనకి చెప్తూ ఉన్నారు ఆడపిల్లల హక్కు కూడా ఉంటుంది అని. సో ఏ ఏజ్ వరకు ఎలిజిబుల్ అంటారు సార్? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం ఆడపిల్లలకి కూడా ఇంట్లో తండ్రి దాంట్లో వాటా ఉంది అంటున్నారు. అవునండి. సో ఏ ఏజ్ వరకు ఎలిజిబుల్ అంటారు సార్ అది? అంటే ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా లేచి వచ్చేస్తున్నారు. సో మాకు కూడా వాటా కావాలి, ఆడపిల్లల మేమింటి ఆడపిల్లలమని. ఆడపిల్ల అని రుజువు చేయగలిగితే వయసుతో నిమిత్తం లేకుండా చేసుకోవచ్చు. ఓకే సార్, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాల్ రైతు రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 అమ్మా, నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు ఎస్ఆర్ రాణి అండి, మాది గుంటూరు నుంచి కాల్ చేస్తాను. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారమ్మా. ఓకే అమ్మా, మనతో పాటు అయితే అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. మీకు న్యాయపరమైన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా సార్తో వివరించవచ్చు, మాట్లాడండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. సార్, యాక్చువల్గా మా అమ్మమ్మ ఉంది, వాళ్ళకి ఉన్న ల్యాండ్ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి మా అమ్మమ్మ ల్యాండ్ మాది అని చెప్తుంది. అంటే మా అమ్మమ్మ అయితే సంతకాలు ఏం పెట్టలేదు. మీ అమ్మమ్మ గారికి ఎట్లా వచ్చిందమ్మా ల్యాండ్? అది వాళ్ళ మమ్మీ వాళ్ళదండి. వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. ఏ ఊర్లో ఉందమ్మా ఈ స్థలం? దాసాయిగూడెం అండి. దాసరిగూడెం. ఎంత ఉంటుందండి విస్తరణ? ఎంత ఉంటుంది? 3 గుంటలు, అంటే 9 గుంటలు. మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు 3 గుంటలు అని ఇచ్చారనమాట. ఓకే. అయితే అది మొన్న మా మమ్మీ వాళ్ళందరూ పంచుకున్నారు ఆస్తులు. అయితే మా మమ్మీతో పాటు 2 అక్క చెల్లెళ్ళేమో ల్యాండ్ వద్దు మాకు డబ్బులు కావాలని తీసుకున్నారు అనమాట. అయితే మా మమ్మీ ల్యాండ్ కావాలని చెప్పింది. ఇప్పుడేమో మా అమ్మమ్మ వాళ్ళేమో ఇయ్య అంటున్నారు. కాదమ్మా, ఇప్పుడు ల్యాండ్ ముగ్గురు 9 గుంటలు ఉంటే ముగ్గురికి 3 గుంటలు ఒక్కొక్కరికి వచ్చింది. ఇద్దరేమో ఏంటంటే మాకు ల్యాండ్ వద్దు డబ్బులు కావాలని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. మీ అమ్మగారికి ఏం తెలుసా 3 గుంటలు ల్యాండ్ కావాలని అడిగితే నీకు ల్యాండ్ లేదని చెప్తున్నారా? ఆ ల్యాండ్ ఇయ్యము అని అంటున్నారు. ఎందుకు ఇవ్వరు అంటారా? ముగ్గురు అది మీ అమ్మమ్మ పేరు మీద లేదు, అది మీకు ఇయ్యము, అది మాదే అని చెప్తున్నారు. ఎవరన్నారు? మీ అమ్మమ్మ చెల్లెలు అన్నారా? అవునవును. లేదమ్మా, మీరు ఏం తెలుసా ఇది ఏ ఏరియాలో ఉందో ఆ స్థానిక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అసలు ఆ ల్యాండ్ ఎవరి పేరు పైన ఉంది, ఎప్పటి నుంచి ఏంటంటే ల్యాండ్ ఉన్నది అన్నది 1954-55 కాసరా పానీ నుంచి మొదలు పెడితే 7980 ROR 8990 ROR ప్రకారం ఏంటంటే దాని ప్రకారం పహాని పత్రికల కోసం ఒక దరఖాస్తు చేయండి. వారు 15 నుంచి 20 రోజుల లోపల ఏం తెలుసా ఆ పహాని పత్రికలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎవరి పేరు పైన ఉంది ఏం సంగతి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీ అమ్మమ్మ గారి పేరుందా, మీ
అమ్మమ్మ గారి చెల్లెల పేరుందా, ఎక్కడి నుంచి ఏ విధంగా మారింది అన్న దాని మీద చూడండి. చూసిన తర్వాత అది గనక ఏంటంటే మార్పులు చేర్పులు లేకుండా మీ అమ్మమ్మ గారి పేరు పైన ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా వాటా వస్తుంది, మీకు ఎలిజిబిలిటీ అవుతారు, మీకు ఖచ్చితంగా వాటా వస్తుంది. ఓకే మీరు ఆ పహాని పత్రికలు చూడనంత కారణం ఏం తెలుసా, మీకు తెలియదు కదా పహాని పత్రికల్లో రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది ఏంది ఏం సంగతి. ఆ రెవెన్యూ రికార్డ్స్లో కనుక మీ అమ్మమ్మ గారి పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మీ అమ్మగారికి వాటా వస్తుంది, మీకు వాటా వస్తుంది. మీరు దాన్ని ఖచ్చితంగా కోర్టుకు సంప్రదించండి. ఒకవేళ మీరు కోర్టుకు ఏం తెలుసు సంప్రదించే పరిస్థితి లేదు, ఆర్థిక స్తోమత లేదు అనుకుంటే నియరెస్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళండి. లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్తే వాళ్ళు మీకు ఉచిత సలహా ఇస్తారు. ఓకే అండి. ఓకే సో విన్నారు కదమ్మా. ఇంకా సార్ అయితే మీకు కరెక్ట్గా ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా ఇందాక చెప్పినట్టుగా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే సరిపోతుంది. సార్ ఇందాక మీరు చెప్తూ ఉన్నట్టుగా న్యాయపరమైన అంటే తల్లిదండ్రుల ఇష్టానుసారం ఇప్పుడు నా ఆస్తి నా కొడుకులకే చెందాలి, నా బిడ్డలకు ఎలిజిబుల్ కాదు అనేసి వాళ్ళ ఇష్టానుసారం కొడుకులపైన రాసినప్పుడు అది ఎక్కడ దాకా కరెక్ట్ లేదమ్మా, అది ఆ విధంగా కాదమ్మా. చట్ట ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ వస్తుందండి. అంతేగాని ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వను, నా సొంతంగా నేను రాసుకుంటా అంటే చట్ట ప్రకారం చెల్లుబాటు కాదండి. అంటే తల్లిదండ్రుల ఇష్టానుసారం రాసుకుంటే లేదండి, తల్లిదండ్రులు ఇస్తారని కాదండి. వాళ్ళకి ఏం తెలుసా న్యాయపరంగా రావాల్సిన వాటా వాళ్ళకి ఏం తెలుసా కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ లేదు నేను ఇవ్వను నేను చెయ్యను అని అనుకుంటే వాళ్ళు ఎవరైతే వాటా రావాలని అనుకున్నారో వాళ్ళు న్యాయ సహాయం కోసం న్యాయస్థానాన్ని సంప్రదించి వారి హక్కు కోసం వాళ్ళు దావా వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ వస్తుంది. ఓకే సార్. మరి స్టేషన్ బెయిల్కు కోర్టులో బెయిల్కు తెచ్చుకోవడంలో ఉన్న తేడా ఏంటి సార్? అది స్టేషన్ బెయిల్ ఏందమ్మా అంటే స్టేషన్. ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మ్యామ్ నా పేరు ఖాదర్ బాషా, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఖాదర్ బాషా గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అండి, మనతో పాటు లైవ్లో అయితే ఈరోజు అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సందేహాలు ఉంటే సార్తో డిస్కస్ చేయొచ్చు కూడా. ఎస్ మ్యామ్. మాట్లాడండి. మా సిస్టర్ కి 7 months బిఫోర్ మ్యారేజ్ జరిగింది. అయితే 7 months బిఫోర్ జరిగిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మంత్ లోనే మీరేం మాకు కట్నం అయితే ఇచ్చారు కానీ కానుకలు ఏమి ఇవ్వలేదని మా సిస్టర్ ని మళ్ళీ వెనక్కి పంపారు. అయితే మేము అవి కూడా ఇచ్చాము. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ టార్చర్ పెడుతుంటే మేము వెళ్ళి వాళ్ళు టార్చర్ పెట్టే ఆ విలేజ్ నుంచే మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు జస్ట్ కొట్టుకోకండి ఇలా ఉండండి అని జస్ట్ సలహాలు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనమాట. దాని తర్వాత అక్కడ పోలీస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదే చేసిండ్రని మేము ఇక్కడ మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఇక్కడ కూడా కౌన్సిలింగ్ జరిగిందనమాట. అయితే ఇక్కడ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఒక 20 days వాళ్ళు కాపురం చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చి విడిచిపెట్టి అసలు అడ్రస్ లేరు ఆ ఫ్యామిలీ. ఫోన్ చేసి అడిగితే చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు, వంట చేయలేదు ఇలాంటివి. చెప్తే చేస్తుంది అంటే చెప్తేనే చేయాలా అని ఇలాంటివి చెప్పి టార్చర్ పెట్టి మళ్ళీ ఇంటికి పంపించేశారు అనమాట. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అండి? ఓకే అండి, మనతో పాటు అయితే సార్ వింటూ ఉన్నారు. మరి సార్ సమాధానం ఏంటో వినాలి. మీరు ఈ విధంగా జరిగినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏమైనా ఫిర్యాదు చేశారండి? చేశాం సార్. ఫిర్యాదు చేస్తే వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేస్తే ఇంకోసారి మీ మీద కేసు ఫైల్ అయితే అని వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ వాళ్ళు భయపడి మా సిస్టర్ ని ఒక 20 days వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. సడన్ గా వాళ్ళు ఏమన్నా అండర్టేకింగ్ రాసిచ్చారండి? మళ్ళీ ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాదు, ఇలాంటి పరిస్థితులు చేయను, ఇలాంటి హరాస్మెంట్ చేయను అని చెప్పి ఏమైనా అండర్టేకింగ్ రాసిచ్చారా వాళ్ళు?
అండర్టేకింగ్ అంటే జరిగింది ఒక ప్రింట్అవుట్ తీసి రాశారు. ఇంకోసారి ఇలా వస్తే వార్నింగ్ ఇస్తా అని అప్పుడే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిఐ కూడా మారిపోవడం జరిగింది. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు సిఐ మారిపోయినారు కాబట్టి మళ్ళీ ఒక దరఖాస్తు రాసి కొత్తగా వచ్చిన సిఐ గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని మొత్తం పూర్తిగా విశదీకరించి గతంలో జరిగిన హరాస్మెంటు, గతంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా మీరు ఒక వైట్ పేపర్ పైన క్లుప్తంగా రాసి తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సిఐ గారికి ఒకటి దరఖాస్తు ఇవ్వండి. ఇస్తే గతంలో జరిగిన సిఐ గారి ముందర కూడా ఈ విధంగా కౌన్సిలింగ్ జరిగింది, ఇదయింది, మరి దాని తర్వాత సిఐ గారు మారిపోవడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది, కాబట్టి మీరు తగు చర్య తీసుకోండి అని చెప్పి ఈ పూర్తిగా ఈ మ్యాటర్ అంతా కొత్త సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళి కొత్త స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి మీరు తీసుకెళ్ళి చెప్పండి. అతను కూడా మీకు ఇచ్చిన దరఖాస్తు మీద సంప్రదించకపోతే, అతను దాని మీద రియాక్ట్ కాకపోతే పై అధికారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని పూర్తిగా మేము వెళ్ళి పలానా దరఖాస్తు ఇచ్చినాము, పలానా సిఐ గారు మారిపోయినారు, పలానా కొత్త సిఐ గారు వచ్చారు, లేకపోతే కొత్త స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చారు, వారికి మేము దరఖాస్తు ఇస్తే మా దరఖాస్తు పట్టించుకోలేదు అని చెప్పి ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళి ఈ అధికారి పైన ఫిర్యాదు చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అప్పటికి కూడా కోర్టులో మీకు న్యాయం జరగనట్టయితే మీరు ఒక న్యాయవాదిని పట్టుకొని ఏం చేస్తే కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ 200 సిఆర్పిసి కింద ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఆ మేజిస్ట్రేట్ గారు ఏంటంటే స్థానిక పోలీసులకు ఒక డైరెక్షన్ ఇస్తారు, వీరు ఏం తెలుసా వీరందరి పైన కేసు నమోదు చేసి విచారణ చేసి కోర్టులో రిపోర్ట్ సమర్పించండి అని చెప్పి ఒక ఆధారం ఇస్తారు. మీరు ఆ పని చేయండి. థ్యాంక్ యూ అండి. సో మీకు ఇంకా పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టే సార్ మీరు పర్సనల్గా కూడా మాట్లాడతారు. సార్ ఇప్పుడు న్యాయ సలహాల కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకున్నాం. న్యాయ సలహాల కార్యక్రమంలో చిన్న విరామం. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హలో అండి, నేను మీ సింగర్ శోభన్ బాబుని. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ రోజు 14వ తారీఖు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు నేను సిటీ విజన్ సింగింగ్ స్టార్స్కి మంచి మంచి పాటలు పాడడానికి వస్తున్నాను. అలాగే మీరందరూ పాడే మంచి పాటలు కూడా వినడానికి వెయిట్ చేస్తుంది. సో I'll see you guys on 14th from 10:30 AM to 12 PM at City Vision Singing Stars. Stay tuned. హలో అండి, అందరికీ నమస్కారం. నేను సింగర్ జ్యోతిర్మయి బొమ్ము. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఆదివారం అనగా జనవరి 14 సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ పండగ పూట మంచి పాటలతో మీ అందరితో పాడుకుంటూ అలాగే మీ పాటలు కూడా వినాలని కోరుకుంటూ నేను మీ ముందుకు వచ్చేస్తున్నానండి. మరి మీ అందరూ కూడా వచ్చేస్తారు కదా. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతికి సిటీ విజన్ మీ ముందుకు తెచ్చేస్తుంది కనువిందు చేసే ప్రత్యేక కార్యక్రమాలు. సంక్రాంతి అంటేనే భోగి పళ్ళు, ముగ్గులు, గొబ్బెమ్మలు. మరి వీటి విశిష్టత తెలిపే కార్యక్రమే సంక్రాంతి గొబ్బెమ్మలు. హరిలో రంగహరి అంటూ పాటల కచేరీతో మీ ముందుకు వచ్చేస్తున్నాడు హరిదాసు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరి ఆ చక్కనైన కబుర్ల కోసం ఊరూరా సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో మీరు చూడాల్సిందే. ముగ్గు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ముగ్గుల విశేషాలు ముగ్గుల సంక్రాంతిలో చూసేద్దామా? సంక్రాంతి అంటేనే పందెం రాయుళ్ల హవా లేకుండా ఉండనే ఉండదు. అలాంటి పందెం రాయుళ్ల కోసం మీ ముందుకు తెచ్చేస్తోంది సంక్రాంతి పందెం కోళ్లు. కనుమ పండుగ రోజు ప్రత్యేకించి పాడి పశువులను పెద్ద ఎత్తున పూజలు చేస్తాం. మరి వాటి విశిష్టతను తెలియజేసే కార్యక్రమమే కమ్మనైన కనుమ పండుగ. అసలు గాలిపటాల గొప్పతనం ఏమిటి?
పతంగీల విశిష్టత తెలియచేసే కార్యక్రమమే పసందైన పతంగీల జోరు. నూతన సంవత్సరానికి వచ్చే సినిమాల కన్నా ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలే ఎక్కువ. కేవలం ఈ 3 రోజుల్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలిపే కార్యక్రమమే సంక్రాంతి వెండితెర ముచ్చట్లు. ఇలా ఎన్నో సరికొత్త ప్రత్యేక కార్యక్రమాలతో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది మీ సిటీ విజన్ సంక్రాంతి సంబరాలు. మరొకసారి సిటీ విజన్ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సిటీ విజన్ మీకు అందిస్తున్న ఈ 3 రోజుల పసందైన కార్యక్రమాలను అస్సలు మిస్ అవ్వకండి. సోమవారం రోజు సిటీ విజన్ మీ ముందుకు తీసుకురాబోతున్న ప్రోగ్రామ్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ది డే. ప్రతి డైరెక్టర్ కి ఒక హీరోయిన్ కాంబినేషన్. డైరెక్టర్ హీరోయిన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలాంటి ప్రోగ్రామ్ గోల్డెన్ హిట్. ప్రతి హీరోయిన్స్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటూనే ఉంటాయి. సెలబ్రిటీ లైఫ్ ప్రోగ్రామ్. ప్రతి సినిమా వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ఆ డైరెక్టర్ కష్టం వెనుక ఉన్న నిజమైన సక్సెస్. డైరెక్టర్స్ డైరీ. పిల్లలు చిచ్చిన పిడుగులు. ఇప్పటి జనరేషన్ కి అనుగుణంగా పిల్లలు వారి మనస్తత్వాలు, నిపుణుల సలహాలను, సూచనల ద్వారా ప్రతి ఒక్కరికి అందించి ఈ సూత్రధారి లైవ్ షో. ఆనాటి మధుర స్మృతులను కలకలిపి ఈ స్వరధారలు. అందరూ అగ్ర హీరోయిన్స్, గొప్ప గొప్ప నటన. అలాంటి మహానటుల కోసం ఈ మహానటి ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియాలిటీ లైఫ్ స్టోరీ సెల్ఫీ. సినీ కబుర్లను ప్రతిరోజు మేము మీ ముందుకు తీసుకువస్తున్నాం సినిమా టాకీస్ ద్వారా. 1000 కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్. ఇవన్నీ సోమవారం రోజు సిటీ విజన్ లైవ్ లో మీకోసం. డోంట్ మిస్ ఇట్. తిరిగి న్యాయ సలహాల కార్యక్రమానికి స్వాగతం. సార్, ఇందాకైతే న్యాయపరమైన సమస్యల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మరి స్టేషన్ బెయిల్కు కోర్టు బెయిల్కు తెచ్చుకోవడంలో ఉన్న తేడా ఏంటి? వాటి గురించి అయితే ఇందాక వివరిస్తూ ఉన్నారు సార్. స్టేషన్ బెయిల్ అంటే అమ్మా, స్టేషన్లో అధికారి, ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చేటువంటి బెయిల్ను స్టేషన్ బెయిల్ అంటారు. అది స్టేషన్లో ఇవ్వాల్సిన స్టేషన్ అధికారి ఇచ్చే బెయిల్ను స్టేషన్ బెయిల్. కోర్టులో తీసుకున్న బెయిల్ను కోర్టు బెయిల్. ఈ రెండిటికి తేడా ఏందమ్మా అంటే 7 సంవత్సరాల లోపల 7 సంవత్సరాల శిక్ష అంతకు లోబడి ఉన్నటువంటి కేసెస్లో పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి బెయిల్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పవర్ ఇచ్చింది. కాబట్టి ఆ 41A CRPC ప్రకారం నోటీస్ ఇచ్చి వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు లేకపోతే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఉంటుంది. కాబట్టి దీన్ని స్టేషన్ బెయిల్ అంటారు. కోర్టులో ఈ పోలీసులు ఈ నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత అక్కడ ఆ ముద్దాయి తరఫున ఒక న్యాయవాది బెయిల్ పిటిషన్ వేస్తారు. వేసిన తర్వాత ఆ బెయిల్ ఇవ్వచ్చా లేదా అన్న దాని మీద ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అటు పోలీస్ తరఫున పీపీ గారు, ఇటు ముద్దాయి తరఫున న్యాయవాది, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు బెయిల్ ఇస్తారు. దాన్ని కోర్టులో ఇచ్చేటువంటి బెయిల్, అది కోర్టు బెయిల్. స్టేషన్ బెయిల్ కోర్టు బెయిల్కు డిఫరెన్స్ ఏంటంటే స్టేషన్ బెయిల్ 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి 7 సంవత్సరాల శిక్ష లోపల ఉన్నటువంటి సెక్షన్లకు పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చు. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మర్డర్ కేసు, రేప్ కేసు, అట్లాంటి క్రైమ్ అండ్ గ్రేవ్ అఫెన్సెస్ ఉన్నటువంటి సెక్షన్లకు ఖచ్చితంగా పోలీసు వారు బెయిల్ ఇస్తానికి వాళ్ళకు వెసులుబాటు లేదు. కంపల్సరీ వాళ్ళు న్యాయస్థానంలో ముద్దాయిని ప్రవేశపెడితే ఆ ముద్దాయి ఒక న్యాయవాదిని పెట్టుకొని బెయిల్ పిటిషన్ కోర్టులో వేసుకొని ఆ కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అప్పుడు కోర్టు జామీను ప్రకారం ఏంటంటే బెయిల్ మంజూరు చేస్తారు. ఆ జామీన్లో పెట్టిన తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చేదాన్ని కోర్టు బెయిల్ అంటారు. దీనికి స్టేషన్ బెయిల్కి కోర్టు బెయిల్కి డిఫరెన్స్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చే బెయిల్ పోలీస్ స్టేషన్ బెయిల్, కోర్టులో న్యాయమూర్తి ఇచ్చేటువంటి బెయిల్ను కోర్టు బెయిల్ అంటారు. ఇది డిఫరెన్స్ అండి. ఓకే సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి.
నమస్కారం అండి. నమస్తే నా అమ్మా. పేరు సోనియా అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సోనీ గారు హైదరాబాద్ నుంచి. సో లైవ్ చూస్తున్నారండి. ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. సో మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉంటే సార్ తో వివరించవచ్చు. ఓకే అండి. నమస్కారం సార్. నమస్కారం. సార్ నా పేరు సోనీ అండి. మేము 2018లో విజయవాడలో ఉండేవాళ్ళము. అప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో 2 కార్లు తీసుకున్నాం సార్ ట్రాన్స్పోర్టేషన్ కింద. సో అవి 2019లో తీసుకొని మేము 20లో కార్లు ఇచ్చేసాం సార్. కట్టలేకపోతుండేసరికి అండ్ కోవిడ్ టైం అయ్యేసరికి మాకు కార్స్ ఎక్కువ సేల్ ట్రావెల్ కి పంపించడానికి అవ్వక మేము అవి కట్టలేము అని చెప్పేసి అని ఆయనకి అంటే శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి కార్లు రిటర్న్ ఇచ్చేసాము. ఇచ్చేసి సంతకం కూడా పెట్టాం సార్ కస్టమర్ సిగ్నేచర్ కింద. అంటే నా పేరు మీద తీసుకున్నారు మా ఆయన గారు, బట్ కస్టమర్ కింద తను సంతకం పెట్టారనమాట. అప్పుడు వాళ్ళు కార్లు తీసేసుకున్నారు, అంతా అయిపోయిందండి. ఇప్పుడు 2022లో మళ్ళీ శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి మాకు ఒక ఫోన్ కాల్స్ రావడం మొదలైనాయి సార్. ఈ మధ్యలో 21లో కానీ 20లో కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. నా నెంబర్ కి కానీ మా హస్బెండ్ నెంబర్ కి కానీ ఎప్పుడు కాల్ చేయలేదండి. మళ్ళీ ఇప్పుడు 22లో మళ్ళీ వచ్చి మేము కార్స్ అన్ని లాస్ లో అమ్ముకున్నామండి, ఇప్పుడు మేము మీరు వడ్డీతో కలిపి ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల వడ్డీ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారండి బాగా. సో దానికోసం మళ్ళీ ఏమంటున్నారంటే మీ పైన అరెస్ట్ వారెంట్ ఉంది మేడం, అది మేడం అని కొంచెం బెదిరిస్తున్నారు సార్. మేమేమన్నా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అన్నది మాకు అర్థం ఇప్పుడు మీరు కార్లు శ్రీరామ్ ఫైనాన్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాళ్ళు మీకేమన్నా మీరు హ్యాండింగ్ ఓవర్ లెటర్ వాళ్ళకేమన్నా రాసిచ్చారా? తర్వాత వాళ్ళు మీ కార్లు ఏమైనా సీజ్ చేసినట్టుగా సీజింగ్ లెటర్ ఏమైనా ఇచ్చారా? లేదు సార్, వాళ్ళు మనకేమి ఇవ్వలేదు. మన దగ్గర నుంచి సంతకం పెట్టించుకున్నారు సార్. ఏంటంటే ఒకవేళ మేము లాస్ లో అమ్మితే అంటే ఏదో కస్టమర్ సిగ్నేచర్ కింద, అంటే మేము ఏదైనా ప్రాఫిట్ లో అమ్ముకుంటే ఏదైనా మీకు ఇచ్చేటట్టు చేస్తాము అన్నట్టు అట్లా ఏదో కస్టమర్ సిగ్నేచర్ అన్నారు సార్. మీరు సంతకం పెట్టేటప్పుడు ఏమైతే మ్యాటర్ ఉందో అది మొత్తం చదివి సంతకం పెట్టినరా, లేకపోతే ఉత్తగా కస్టమర్ కాపీ పైన సంతకం పెట్టండి సంతకం పెట్టేసింది? లేదు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, కార్ నా పేరు మీద తీసుకున్నాము, బట్ సంతకము మా ఆయన గారు పెట్టారు. నేను సంతకం అసలు పెట్టలేదు సార్. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా తనే సంతకం పెట్టారు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఆధారం ఏముందండి మీకు? ఒక చిన్న స్లిప్ ఒకటి ఇచ్చారు సార్. ఏం స్లిప్ ఇచ్చారు? మేము కార్స్ తీసుకుంటున్నాము అని చెప్పని ఒక స్లిప్ రాసి ఇచ్చారు అంతే. ఎవరు రాసి ఇచ్చారు? శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళే. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ లెటర్ మీద రాసి ఇచ్చిండ్రా? అవును సార్. లెటర్ మీద రాసి దాని మీద రాసి ఇచ్చారు. కాదమ్మా, ఇప్పుడు ఆ హ్యాండింగ్ ఓవర్ చేసేటప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ లెటర్ హెడ్ సంతకం చేసి సీల్ వేసి ఇచ్చారా, లేకపోతే ఉత్తగా వైట్ పేపర్ మీద ఎవరో ఏం తెలుసా ఆఫీస్ బాయ్ లేకపోతే ఆఫీస్ అసిస్టెంట్ రాసి ఇచ్చిండ్రా? ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళే ఇచ్చారు సార్ మనకి. అప్పుడు మీరు కార్లు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆధారం అయితే ఏమీ లేదు. లేదు సార్. మీరు వాళ్ళకి కార్లు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఆధారం ఏం లేదు. లేదు సార్. వాళ్ళు మీ కార్లు తీసుకున్నట్టుగా ఏం తెలుసా ఆథరైజేషన్ లెటర్ కానీ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు సార్. మరి ఈ 2 సంవత్సరాలు కార్లు ఎవరు వాడినరమ్మా? వాళ్ళకే ఇచ్చేసాం సార్. వాళ్ళే అమ్మేసుకున్నారు. అంటే ఒకవేళ కార్స్ అవి మార్చేటప్పుడు థమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా సార్, అవి అసలు మాకు తెలియనా కూడా తెలియదు. వాళ్ళు అమ్మేసుకున్న సంగతి కూడా మాకు తెలియదు. మేమేమనుకున్నాం అంటే కార్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము, ఇంకా మాకేం సంబంధం ఉండదు అన్నట్టు మేము అనుకున్నాం సార్. తీరా చూస్తే ఏ ఆర్టీ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసేటమ్మా అది? విజయవాడ సార్, విజయవాడ ఆర్టీఓ ఆఫీస్ లో. మరి మీరు విజయవాడ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసిన 2 కార్లు మీ పేరు పైన ఉన్నాయా, లేకపోతే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పేరు పైన ఉందా అని ఏమైనా ఎంక్వైరీ చేశారమ్మా? చేసాం సార్. అది 22లో మేము చేసినప్పుడు ఆ కార్లు నా పేరు మీద లేవు సార్, వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు సార్. ఎవరి పేరు పైన హ్యాండ్ ఓవర్ చేసిండ్రు? వేరే ఏదో ఎవరి పేరు అంటే కస్టమర్ పేరు వేరే ఏదో కస్టమర్ సార్, శ్రీరామ్ ఫైనాన్స్ కాదు, వేరే కస్టమర్ పేరు మీద ఉందంట సార్. అది ఏ సంవత్సరంలో మారిందమ్మా? అది ఏ నెల, ఏ సంవత్సరం, ఏ రోజున మారిందేమో చెప్పగలుగుతారా? 21వ సంవత్సరంలో మారిందంట. మారిపోయింది. 21వ సంవత్సరంలో మారిపోయింది. మారిపోయింది సార్. మీరు పర్చేజ్ చేసింది ఎప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసింది ఎప్పుడు?
మేము పర్చేస్ చేసింది 19లో సార్. 19. హ్యాండ్ ఓవర్ చేసింది 20లో హ్యాండ్ ఓవర్ చేసాం సార్. మీరు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఏమీ ఆథరైజేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం తెలుసా, హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు లెటర్ లేదు, మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఎలాంటి లెటర్స్ అయితే లేవు. అండర్టేకింగ్ రిటర్న్ అండర్టేకింగ్ లేదు. వాళ్ళు మీకు ఇవ్వలేదు, మీరు వాళ్ళకి ఇవ్వలేదు. మేము మా కారులో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని అండర్టేకింగ్ రాసి ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏం తెలుసా, మీ కారులో మాకు ఇచ్చేశారు, మేము తీసుకుంటున్నామని చెప్పి రిటర్న్ అండర్టేకింగ్ ఇవ్వలేదు. అంతేనమ్మా? లేదు సార్, ఒక కస్టమర్ కాపీ లాంటిది ఒకటి ఇచ్చారు సార్. మేము కస్టమర్స్, మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అన్నది ఒక కాపీ ఇచ్చారు సార్. ఒక లెటర్ హెడ్ మీద ఇచ్చారు వాళ్ళు. లేదమ్మా, ఆ కాపీ చూడాలి. చూస్తే దాంట్లో ఏమి రాశారు, ఏం సమాచారం, దాంట్లో ఏముంది అన్న దాని కంటెంట్ చూస్తే కానీ మనం ఏంటంటే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా లేదా, ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అన్న దానిపైన చెప్తామమ్మా. వాళ్ళ కంటెంట్ చూడండి, ఏం చెప్పలేం కదమ్మా. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటే అరెస్ట్ వారెంట్ ఉంది మేడం మీ మీద, మీరు మొత్తం కట్టాలి అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ 7 లక్షల వరకు కట్టాలి అనేసి అని అన్నారు. అయితే బయట వాళ్ళతోని అడిగితే ఒక సెటిల్మెంట్ కింద వచ్చి మాట్లాడుకుంటే పని అవుతుంది అనేసి అని వాళ్ళు ఇంకా ఒకసారి ప్రెషర్ చేసేసరికి మా హస్బెండ్ వెళ్ళి కూర్చొని మాట్లాడారు సార్. ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నారు, తనతో పెట్టించుకొని 3 లక్షలు కట్టేటట్టు ఒక సిగ్నేచర్ పెట్టించుకున్నారు సార్. మరి ఎందుకు పెడతారమ్మా 3 లక్షలు కట్టేట్టుగా సిగ్నేచర్? మీరు పెట్టారు, మీరే ఒప్పుకున్నారు కదా, సిగ్నేచర్ పెట్టి మేమే డబ్బులు కడతామని ఒప్పుకున్నారు కదా. అయితే మీరు ఒక పని చేయండి అమ్మా, మమ్మల్ని ఏంటంటే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాళ్ళు సెటిల్మెంట్కి అని చెప్పి పిలిపించి మమ్మల్ని బలవంతంగా మా ఆయన మీద కేసు పెడతా, నా మీద కేసు పెడతా అని చెప్పి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకొని ఏంటంటే మమ్మల్ని ఏం చేసి ఈ సంతకాలని మిస్యూజ్ చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పి వారి పేరు పైన శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ వారి యాజమాన్యం ఆ సంస్థ పైన వాళ్ళు, మీరు ఎవరిదైతే మీ కన్సల్ట్ ఏజెంట్ ఉన్నాడో, తర్వాత అసిస్టెంట్ ఉన్నాడో, వాళ్ళ పేరు పైన, వాళ్ళ సంస్థ పైన మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి లాడ్జ్ చేయండి. అట్లే ఏం చేసి ఆ కంప్లైంట్ లాడ్జ్ చేస్తే పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే ఆ పై అధికారికి కూడా ఈ విషయాన్ని పూర్తిగా వారికి చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు కూడా కనుక మీకు న్యాయం జరిగినట్లయితే కోర్టులో శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ హరాస్మెంట్ చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి వారి పైన ఒక దావా వేయండి. దావా వేస్తే మీకు న్యాయం జరుగుద్దాం. కానీ మీరు ఎలా అంటే అలా సంతకాలు పెట్టడం తప్పు కదమ్మా. అరెస్ట్ వారెంట్ ఉంది, మీరు అదేమ్మా, అరెస్ట్ వారెంట్ ఉందంటే అది ఎక్కడ కేసు నమోదు చేసిండ్రు, ఎక్కడ కేసు ఫైల్ చేసిండ్రు, ఏం చేసిండ్రు, మీకు నోటీస్ వచ్చిందా లేదా, మీకు వారెంట్ ఎవరు ఇష్యూ చేసిండ్రు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు వెరిఫై చేసి చెప్తే మీకు తగు న్యాయం చేస్తానికి అరేంజ్మెంట్ చేయగలుగుతాం. అవన్నీ ఏమి చేయండి, ఏమి డీటెయిల్స్ లేనిది ఏం చెప్పలేమమ్మా. లేదంటే మీకు నియరెస్ట్ స్థానికంగా ఉండే ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి న్యాయ సలహా తీసుకొని వారి శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ పైన కేసు వేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా కింద స్క్రోల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే సరిపోతుంది కూడా. సార్, వరకట్న వేధింపులు నిరోధక చట్టం సక్రమంగా అమలు అవుతుంది అంటారా? చూడమ్మా, 90% ఆఫ్ ది కేసెస్ జెన్యూన్ కేసెస్, 10% కంపల్సరీ మ్యానిపులేటెడ్ కేసెస్, ఫాల్స్ కేసెస్, రాంగ్ కేసెస్ అని చెప్పొచ్చు. 90% ఆఫ్ ది కేసెస్ జెన్యూన్ కేసెస్. కంపల్సరీ 90% ఆఫ్ ది కేసెస్లో న్యాయం జరుగుతుంది. 10% ఆఫ్ ది కేసెస్ మాత్రం మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే అన్నీ కూడా మిస్యూజ్ అయితేనని కాదండి. ఇక్కడ హరాస్మెంట్ అనేది హస్బెండ్ హరాస్మెంట్ చేస్తే వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదర్ ఇల్లా, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మరదలు, ఇట్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఖాందాన్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఏంటంటే ఆ వరకట్నం కేసులో వేయటం వలన కొంత మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు. 90% ఆఫ్ ది కేసెస్ జెన్యూన్ కేసెస్, బట్ 10% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఇంప్లికేటెడ్ అండ్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ కేసెస్. 10% ఆఫ్ ది కేసెస్ మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు హరాస్మెంట్ అనేది హస్బెండ్ చేస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఎక్కడో వాళ్ళు ఉద్యోగం చేసే ప్లేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మదర్, ఫాదర్ ఏదో ఊర్లో ఉంటారు. వాళ్లకు సంబంధించిన రిలేటివ్స్ అందరూ వేరే వేరే ప్లేస్లో ఉంటారు. అయినా సరే ఈ హస్బెండ్ హరాస్మెంట్ చేయటం వలన
ఈ మదరు ఫాదరు వాళ్ళ సంబంధికులు వాళ్ళ రిలేటివ్స్ అందరినీ ఆ కేసులో వరకట్నం హరాస్మెంట్ కేసెస్ కింద పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెయ్యని నేరానికి అమాయకులు బలవుతున్నారు. కాబట్టి 10% ఆఫ్ ది కేసెస్ ఇన్ డౌరీ హరాస్మెంట్ కేసెస్, వరకట్నం కేసెస్ కానీ ఇవన్నీ కూడా 10% ఆఫ్ ది కేసెస్ టోటల్గా మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు. 90% ఆఫ్ ది కేసెస్ జెన్యున్గా ఉన్నాయి, జెన్యున్గా జరుగుతున్నాయి. ఎవరు కూడా ఏం తెలుసా, కంపల్సరీ ఏం తెలుసా, మొగుడు పైన కేసు, అత్త పైన, మామ పైన, మరదల పైన, తమ్ముడు పైన, వాళ్ళ తమ్ముడు పైన కేసులు పెట్టాలి నేను ఎవరికి ఉండదు. కానీ జనరల్గా ఏంటంటే 10% ఆఫ్ ది కేసెస్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు అండి. 90% ఆఫ్ ది కేసెస్ సక్రమంగానే అమలవుతున్నాయి. కానీ కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ వరకట్నము చట్టంను మిస్యూజ్ చేయటం వలన అది రాంగ్ ప్రొపగండా సొసైటీలో ఒకటి ఏర్పడిపోయింది. ఏమైందంటే అమ్మ ఈ హరాస్మెంట్ కేసులు ఏం తెలుసా, ఇది అనవసరంగా ఏం తెలుసా, మగుడు పెళ్ళాం పీకులాడుకొని కొట్లాడుకొని అనవసరంగా మా మెడకి పడ్డది, మా అందరినీ అనవసరంగా కేసులో పెట్టినరు, మేమందరం కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని బాధపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవును సార్. మళ్ళీ గృహహింస కేసులో బాధిత మహిళలకు న్యాయం అందడం లేదు కదా మరి? గృహహింస కేసెస్లో 90% ఆఫ్ ది కేసెస్ అందరికీ న్యాయం అందుతుందండి. ఒకటి అరా జనరల్గా కేసెస్ ఒక 10% ఆఫ్ ది కేసెస్ ప్రతి దగ్గర కొంత మిస్యూజ్ అవుతుంది. అంటే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్తానికి 90% ఆఫ్ ది కేసెస్ న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఒక 10% ఎక్కడో ఒక దగ్గర కొంత వెసులుబాటు లేకుండా, ఆధారం లేకుండా కొంత మిస్యూజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సార్, నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము జగద్గిరి గుట్ట నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మాది జగద్గిరి గుట్ట, హైదరాబాద్ మేడం. జగద్గిరి గుట్ట, హైదరాబాద్. మీ పేరండి? సాయి కుమార్ మేడం. సాయి కుమార్ గారు, ఈరోజు మనతో పాటు లైవ్ లో అడ్వకేట్ సుధాకర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉంటే సార్తో వివరించవచ్చు, మాట్లాడండి. మాట్లాడండి. హలో చెప్పండి. హలో సార్, ఇది అంటే నేను ఒక 2-3 months అయింది అనుకుంటా సార్ నాకు బెయిల్ వచ్చి. అంటే ఇంతకు ముందు ఒక అమ్మాయి తోటి రిలేషన్లు ఉండే సార్. నేను ఒక 4 years నుంచి రిలేషన్లు ఉండే ఇద్దరు. అయితే అమ్మాయికి 17 ఏజ్ ఉండే. ఆ అమ్మాయి నాకు చెప్పలే. అయితే అమ్మాయికి ఏజ్ ఉంది అనుకుని వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. అంటే నేను తీసుకొని వెళ్ళిపోమంటే నేను మా ఓన్ హౌస్ కి తీసుకొని వెళ్ళిపోయినా, విలేజ్ కి తీసుకొని వెళ్ళిపోయిండే కర్ణాటకకి. హలో చెప్పండి. అయితే వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మిస్సింగ్ కేసు వేశారు. మిస్సింగ్ కేసు కాసా రేప్ ఇన్ కిడ్నాప్ 2 కేసులు యాడ్ చేసి సెక్షన్ 363, 376 2 సెక్షన్స్ యాడ్ చేసారు సార్. అయితే మొన్న మా వాళ్ళు బెయిల్ మీద తీసుకొని వచ్చారు. 1 month 2 months అవుతుంది నేను బయటకు వచ్చి. ఆ కేసు ఎట్లా అయిపోతుంది సార్? అంటే కేసు ఎట్లా అంటే అమ్మాయి ఏం తెలుసా, మైనర్ ఉన్నప్పుడు మీరు తీసుకొని పోవటం జరిగింది. తర్వాత కంపల్సరీ ఏంటంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయి నీతో పాటు దొరికింది. దొరికినప్పుడు జనరల్ అజంప్షన్ ఏంటంటే నువ్వు అమ్మాయి ఏంటంటే మైనర్ ఉంది కాబట్టి అమ్మాయిని లోబరుచుకొని వెళ్ళిపోయినావు కాబట్టి అత్యాచారం చేసినావు ఆమెకు తెలియకుండా. కాబట్టి కంపల్సరీ ఏం తెలుసా పోలీసు వారు విచారణ చేసి మీ మీద తగు సెక్షన్లు పెట్టి మిమ్మల్ని ఏం తెలుసా కోర్టులో హాజరుపరిచిండ్రు. కోర్టు వాళ్ళు రిమాండ్కి పంపించిండ్రు. తర్వాత మీరు న్యాయవాదిని పెట్టుకొని ఏం తెలుసా బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అది కేసు కోర్టు పరిధిలో ఉన్నది. ఇంకా దాంట్లో ఛార్జ్ షీట్ వేసిండ్రా? ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా పోలీసు వారు? ఛార్జ్ షీట్ వేసిన తర్వాత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత సాక్షుల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు శిక్ష పడుతుందా లేకపోతే ఏం తెలుసా మీరు బయటపడతారా అన్నది న్యాయమూర్తి నిర్ణయం చేస్తారు. అవునా సార్? అంటే అమ్మాయికి ఇష్టం ఉండే రిలేషన్ ఉండే కదా సార్? ఇష్టం ఉండే రిలేషన్ ఉంది, పర్వాలేదు, నేను కాదనట్లేదు. కానీ కాకపోతే అమ్మాయి ఏం చేస్తా మైనర్ కదా, మైనర్ గర్ల్ తీసుకొని పోయినారు కాబట్టి దాని కింద మీరు పోలీసు వారు ఏం తెలుసా మిమ్మల్ని ముద్దాయిగా చేర్చారు, అంతే కదా? అంతే సార్. మీకు జడ్జిమెంట్ అవ్వడానికి టైం పడుతుందా సార్? ఇది టైం పడుతుందండి. ఇప్పుడు మొన్న ఇంకా మీ కేసులో ఛార్జ్ షీటే పడలేదు. ఛార్జ్ షీట్ పడాలి. ఛార్జ్ షీట్ పడిన తర్వాత మీకు కాపీస్ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే సెషన్స్ కోర్టుకు మ్యాటర్ ట్రాన్స్ఫర్ కావాలి. అక్కడ తర్వాత మళ్ళీ విచారణ జరగాలి. సాక్షులందరినీ విచారణ చేయాలి.
విచారణ చేసిన తర్వాత సాక్షులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి న్యాయమూర్తి గారు ఏం తెలుసా వారి జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి మీరు ఏంటంటే ఇది టైంతో కూడుకున్న పని. మినిమం 2 to 3 years టైం పడుతుందండి ఇది. ఎందుకంటే ఇది మొన్న కేసే కదండి. 23 డిసెంబర్లో జరిగిందా? 23 సెప్టెంబర్లో జరిగింది సార్. 23 సెప్టెంబర్ కదా. కాబట్టి ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ వేసి తర్వాత మీకు ఏంటంటే సెషన్స్ కోర్టుకు పోయి మళ్ళీ సెషన్స్ కోర్టులో ఏంటంటే మీకు న్యాయవాదిని పెట్టుకొని సాక్షులందరినీ విచారణ చేసి సాక్షులందరినీ విచారణ చేసిన తర్వాత జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. సాక్షులు చెప్పేదానిపైన ఆధారపడి ఉంటుంది మీ కేసు. అంటే నాకు ఒక చిన్న డౌట్ సార్. నేను ఆ అమ్మాయికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు అసలు. నేను ఆ అమ్మాయికి తీసుకొని వెళ్ళడం గానీ తీసుకొని రావడం గానీ ఎవరికి తెలియదు. చార్జ్ షీట్ అంటే ఎవరు చూడలేదే కదా సార్. మేము తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా పోలీసు వారి విచారణలో ఏం తెలుసా ఎవరు చూసిండ్రు ఎవరు చూడలేదు, ఏం తీసుకెళ్ళిండ్రు, ఎప్పుడు తీసుకెళ్ళిండ్రు, ఇవన్నీ పోలీసు వారు విచారణ చేసిన తర్వాతనే ఏంటంటే చార్జ్ షీట్ వేస్తారు. అప్పుడు ఆ చార్జ్ షీట్లో ఏం తెలుసా అదేంటి ఎవరు చూసిండ్రు ఎవరు చూడలేదు, ఎవరు దీనికి ఏం తెలుసా మీరు అమ్మాయిని తీసుకొని పోయినరు, ఎక్కడ తీసుకొని పోయినరు, మీ సెల్ ఫోన్ మూమెంట్స్, మీ సెల్ ఫోన్ సిగ్నల్స్, మీరు ఉన్నటువంటి ప్రదేశము, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ల విచారణలో భాగంగా ఇవన్నీ చేస్తారు కదండి. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది కదా, మీ సెల్ ఫోన్ ఆధారంగానే కదా పోలీసు వారు మిమ్మల్ని ట్రేస్ చేసింది. మరి మీ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్ క్యాచ్ చేసి మీరు ఏ ఏరియాలో తెలుస్తుంది, ఎక్కడున్నారో తెలుస్తుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వారిని కూడా పోలీసు వారు విచారణ చేస్తారు, వాళ్ళను సాక్షులుగా పెడతారు. పెట్టినప్పుడు మీరు తీసుకొని పోయింది నేను ఒక్కడిని తీసుకొని పోయినా అంటారు. కానీ ఈ చుట్టుపక్కల వారు ఇప్పుడు మీరు ఎక్కడైతే పోయినరో ఆ నేటివ్ ప్లేసు, మీ ఇంటి ఎదురోళ్ళు, మీ వెనకాలోళ్ళు, తర్వాత మీ గ్రామం వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు పోయినప్పుడు ఏం తెలుసా ఆర్టీసీ బస్సులో పోయినరా, లేకపోతే ఏం తెలుసా ఆటోలో పోయినరా, ఎట్లా పోయినరు, ఆర్టీసీ డ్రైవర్ను, ఆర్టీసీ కండక్టర్ను, లేదా ఆటోలో పోతే ఆటో డ్రైవర్ను, కార్లో పోతే ట్రావెల్స్ కార్లో పోతే ట్రావెల్స్ డ్రైవర్ను, తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాక్షులను వీళ్ళందరినీ విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాతనే పోలీసు వారు సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత ఒక ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు ఆ సాక్షులందరూ ఏం చేస్తారో బయటకు వస్తారు. అంతేగాని నేను ఎత్తుకొని పోయిన నా ఒక్కరికే తెలుసు ఎవరికి తెలియదు అనుకుంటే తప్పది. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవునా సార్. నాకు ఇంకో చిన్న డౌట్ సార్. నాకు అంటే ఇది మాక్సిమం ఇది అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ ఇది అంటే జడ్జిమెంట్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయికి పిలిపిస్తారా సార్? అప్పుడు ఏజ్ వస్తుంది అప్పుడు వరకు జడ్జిమెంట్ అయ్యేటప్పటికి కాదు, సాక్ష్యం అప్పుడు కూడా అమ్మాయిని పిలుస్తారు. చూడమ్మా ఏం తెలుసా నువ్వు కేసు పెట్టినావు కదా, నిన్ను ఈ పలానా మనిషి మిమ్మల్ని లోపరుచుకొని పోయిండు, మీ మీద అత్యాచారం జరిగింది, మీరు ఏంటంటే ఎవరు చెప్తే పోయినరు, ఎవరు తీసుకొని పోయినరు ఏంటంటే అమ్మాయి అన్నీ చెప్తా కదండి. ఎవరు తీసుకొని పోయినరు, ఎట్లా తీసుకొని పోయినరు, ఏం సంగతి. తర్వాత ఆమె మైనరా మేజరా అని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర పోయి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర కూడా సర్టిఫికేట్ తీసుకొస్తారు. తర్వాత స్కూల్ అథారిటీస్ని కూడా వెరిఫై చేస్తారు ఈమె మైనరా మేజరా అని. తర్వాత ఏం తెలుసా నువ్వు ఆమెను రేప్ చేసినవా లేదా అని మెడికల్ సర్టిఫికెట్ల మెడికల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏం తెలుసా ఇవన్నీ విచారణ చేసి అన్ని ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు న్యాయమూర్తి తీర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు ఎట్లొస్తో ఏందో చెప్పలేము. సాక్షులను విచారణ చేసిన తర్వాత అప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమీ చెప్పలేము. ఛార్జ్ షీట్ కూడా వేయలేదు మీ కేసులో. కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాతనే అన్నీ చెప్పొచ్చు. అంటే సాక్షులకి మనం అంటే నార్మల్ గా మనం ఇంత ఉంటుందని ఉంటది కదా సార్, సాక్షులకి మనం కొనుక్కోనికి ఉంటుందా సార్ అట్లా నార్మల్గా అయితే? సాక్షులను కొనటము అమ్మటము ఇది బేరం కాదండి. మీరు సాక్షులను కొనటం చేయటం ఇది చట్టరీత్యా నేరం, అది ఇంకొక నేరం. మళ్ళీ సాక్షులను కొంటే సాక్షులను బెదిరిస్తే మళ్ళీ అదొక నేరం మీ మీద. దయచేసి అటువంటి పనులు చేయబాకండి. మీకు స్థానిక మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ న్యాయవాదిని అడగండి. మీ న్యాయవాదిని అడిగి న్యాయ సలహా తీసుకొని పనిచేయండి. అంతేగాని సాక్షులను కొనటము బెదిరియటము ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అవుతుంది. దీని మీద మళ్ళీ ఒక కేసు అవుతుంది. అవునా సార్? లేదు సార్, అంటే నాకు ఇంకో చిన్న డౌట్ సార్. ఇప్పుడు అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి కోర్టులో ఆయన అంటే నాకు ఇష్టమైనకే నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే కేసు కొట్టుడు పోతా సార్? అట్లుంటదండి.
ఇప్పుడు అమ్మాయి మేజర్ అయిన తర్వాత నాకు ఇష్టం ఉంది అని చెప్తున్నాను. మేజర్ కాకముందు జరిగిన పరిణామం కదా ఇది. అవునవును. ఆ టైంలో నువ్వు ఎప్పుడైతే ఎత్తుకొని పోయినావు అమ్మాయి మైనర్ ప్రకారం ఏం చేస్తే చట్ట ప్రకారం ఏమైతే శిక్ష పడాలనో ఆ శిక్ష మీకు పడుతుంది. అంతేగాని ఇప్పుడు నాకు ఏం తెలుసా నేను మేజర్ అయిపోయినా నేను ఆమెతో ఉంటా అంటే పోదు కదా. గతంలో చేసిన పాపం ఏం తెలుసా ఇప్పుడు పోదు కదా. అందు గురించే మీరు ఏంటంటే మీ న్యాయవాదిని సంప్రదించి వారి న్యాయ సలహా తీసుకొని న్యాయవాది చెప్పిన దాని ప్రకారం ఏం తెలుసా మీరు సంప్రదించి పనిచేయండి. అది మీకు అన్ని విధాలా పనికొస్తుంది. అంతేగాని ఈ సాక్షులను బెదిరించటము సాక్షులను కొనుక్కోవటం ఇది చట్ట ప్రకారం నేరం, చట్ట ప్రకారం సమంజసం కాదు. ఓకే సార్, అదే నాకు తెలియదు సార్, కొద్దిగా డౌట్ ఉంది, అట్లానే క్లియర్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు పర్సనల్గా సార్తో మాట్లాడాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే సార్తో మీరు పర్సనల్గా కూడా డీటెయిల్స్ మాట్లాడొచ్చు కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి మాకు కేటాయించి ఇంత చక్కని సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి న్యాయ సలహాల కార్యక్రమం. మరో న్యాయ సలహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజిట్. నమస్తే.